పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వినాయక చవితి పండుగ అంటే తెలంగాణనే కాదు, తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు అందరికీ గుర్తొచ్చే ఒక ఏరియా పేరు ధూల్పేట్. ప్రస్తుతం మనం ధూల్పేట్లో ఉన్నాము. ధూల్పేట్ లోకల్ లీడర్ యోగేష్ సింగ్ తోటి ఉన్నాము. ఆయన అడిగి మరిన్ని విషయాలు ధూల్పేట్ గురించి, అలాగే ఇక్కడ ఉన్న కళాకారుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీరు ధూల్పేట్లో ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను దుల్పేట్లో మా తాత మా నాన్న ఇక్కడనే పుట్టినారు, నేను కూడా ఇక్కడనే పుట్టినారు. చాలా సంవత్సరం నుంచి ఉంటున్నారు. అప్పుడు ఎలా ఉంది ధూల్పేట, ఇప్పుడు ఎలా ఉంది? మీ తాతల కాలం నాటి నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ధూల్పేట? మారింది ఏమన్నా? ఏం మారలేదు. మా అప్పుడు అంటే చాలా మంచి ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి చాలా బేకారు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మా దుల్పేట్ వాళ్ళకి ఇప్పుడు ఇంత పెద్ద లీడర్స్ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, మా కాస్ట్ వాళ్ళు ఉన్నారు, కానీ దుల్పేట్ ప్రజల కోసం ఏదైనా సపోర్ట్, చిన్న సపోర్ట్ కూడా చేయరు. అట్లానే ఉన్నాయి సమస్య, మొత్తం సమస్య అట్లానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ గణేష్ రిపేర్ చేస్తారు. ఇది హబ్, ఇది తెలంగాణలో దుల్పేట్లో ఇది హబ్. ఇది గణేష్ రెడీ చేయడానికి, లేకుంటే మా దుర్గామాత స్టాచ్యూ అది కూడా రిపేర్ చేస్తారు. ఇంకా ఒకటి పతంగ్ సంక్రాంతి వస్తుంది, ఇక్కడ పతంగ్ కూడా చాలా ఫేమస్ రెడీ చేస్తారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి, ఇది కళాకారు ఉన్నాయి. కానీ ఈ కళాకారుకి ఎవరు పట్టించుకోరు. పెద్ద లీడర్ ఉంది, హిందూ హృదయ సమ్రాట్ అని ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉన్నారు. కానీ రాజాసింగ్ గారు ఒక్క కళాకారుకి, ఒక పతంగ్ రెడీ చేయని వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయరు. అంటే ఎందుకు చేయరంటారు? ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఎందుకు చేస్తలేరు. కానీ ఇక్కడ ప్రజాది ఏమున్నాయంటే, ఇక్కడ జనాలది ఇప్పుడు గణేష్ రిపేర్ చేస్తారు. ఈ గణేష్ రిపేర్ చేయడానికి ఒక 8-9 months పడుతుంది. తయారు చేయడానికి 8-9 months పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి డబ్బు చాలా పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నారు, ఇప్పుడు రాజాసింగ్ మన రేవంత్ రెడ్డి సార్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటారు. మీడియాలో చూసినారు మీరు కూడా. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సార్ అందరు ఎమ్మెల్యేస్కి కలిసి రాజాసింగ్కి చేయించినారు. ఇప్పుడు ఎంత ఫ్రెండ్గా ఉంటే కనీసం రేవంత్ రెడ్డి సార్కి చెప్పి, మా ఎమ్మెల్యే సార్ అసెంబ్లీలో లేకుంటే డైరెక్ట్ చెప్పి గణేష్ విగ్రహం రెడీ చేయని వాళ్ళకి కనీసం లోన్ కూడా ఇప్పియారా, అట్లా చేయాలి. వీళ్ళ కోసం లోన్ ఫెసిలిటీస్ పెట్టాలి. అంటే ఇక్కడ చుట్టూ వసతులు ఎలా ఉన్నాయి, రాకపోకలు పోవడానికి రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్స్ మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోతారు కదా, మెయిన్ రోడ్ది పరిస్థితి ఎట్లా ఉన్నాయి, మొత్తం డ్యామేజ్. ఇప్పుడు ఎన్ని గల్లీస్ ఉన్నాయి, చిన్న చిన్న గల్లీస్ ఉన్నాయి. ఆ గల్లీలో కూడా గణేష్ పోతుంది, ఒక ఆటోలో పోతుంది, డీసీఎంలో పోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వైర్స్ ఉంటుంది, వైర్స్ కూడా కింద ఉన్నాయి. ఎమ్మెల్యే సార్ అది పట్టించుకోరా. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది, శ్రీరామనవమిలో ఎమ్మెల్యే సార్ ఏం చేస్తున్నారు అంటే యాత్ర తీస్తారు, పెద్ద యాత్ర ఉంటుంది, వాళ్ళది సొంతం యాత్ర ఉంటుంది. అది రామనవమి శోభాయాత్ర కాదు, రాజాసింగ్ శోభాయాత్ర అది చూస్తారు. అప్పుడు ఏం చేస్తారు అంటే మొత్తం ఆఫీసర్స్కి ఇక్కడ పిలుస్తారు, రోడ్ ఎట్లా ఉన్నాయి, రోడ్ డ్యామేజ్ ఉన్నాయి, అది రిపేర్ చేయాలి. 2 daysలో అది మొత్తం రెడీ అవుతుంది. అప్పుడు రెడీ అవుతుంది, కానీ ఇప్పుడు రెడీ కాదు. అంటే స్వప్రయోజనాల కోసం సొంతంగా వాడుకుంటున్నారు, సొంతంగా వాడతారు. ఆయన ఎమ్మెల్యే ఉన్నారు, అది ఎమ్మెల్యే బెనిఫిట్స్ మొత్తం వాళ్ళకే వస్తుంది, ప్రజలకైతే రావట్లేదు, ప్రజలకైతే రాదు. అంటే రోడ్స్ పూర్తిగా ఇప్పుడు మరి కొనుక్కోవడానికి వస్తారు కదా వాళ్ళు, మరి తగ్గిపోయారా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు? అట్లానే ఉన్నాయి మొత్తం రోడ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గణేష్లు, ఇప్పుడు మూర్తులు ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళడానికి వస్తారు కదా, సేల్స్ అవ్వట్లేదా ఈ రోడ్స్ వల్ల? సేల్స్ అవ్వట్లేదు. సేల్స్ అంటే ఇప్పుడు వర్షం పడుతున్నాయి, అది రోడ్ కోసం కూడా గిరాక్ రాదు, ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ వల్ల కూడా చాలా గిరాక్ బయట నుంచి, చాలా ఊరు నుంచి వస్తారు, తెలంగాణ అన్ని ఊరు నుంచి ఇక్కడ వస్తారు. వేరే స్టేట్ నుంచి కూడా వస్తారు, బెంగళూరు నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, చాలా దగ్గర నుంచి ఇక్కడ అమ్మే కోసం వస్తాడు గిరాక్. విదేశాలకు పోతే ఇక్కడ నుంచి గణేష్ మూర్తులు, ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా కూడా పోయినాయి కదా, ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా కూడా పోతుంది గణేష్ విగ్రహం. అంటే ఎట్లా పంపిస్తారు? ఇక్కడ నుంచి వాళ్ళు ఫ్లైట్, పెద్ద ఫ్లైట్ ఉంటుంది కదా, ఆ జంబో ఫ్లైట్, దానిలో పోతుంది. దాంట్లో గణేష్ మూర్తులు ఆస్ట్రేలియాకి, విదేశాలకి ఇక్కడ నుంచి ధూల్పేట నుంచి పోతుంది. పోయినాయి, ఇంకా లాస్ట్ ఇయర్లో పోయినాయి ఇక్కడ నుంచి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఉన్నారు, ఎమ్మెల్యే సార్ ఏం చేయాలంటే ఇక్కడ గణేష్ మూర్తి కళాకార్ కోసం ఈయనది అసోసియేషన్ ఉన్నాయి, గణేష్ మూర్తి కళాకార్ తెలంగాణ దుల్పేట్ అసోసియేషన్, పెద్ద అసోసియేషన్.
ఎంతమంది దుల్పేటలో గణేష్ రెడీ చేస్తారు వాళ్ళు డీటెయిల్స్ మొత్తం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎమ్మెల్యే సార్ ఏం చేయాలంటే ఎమ్మెల్యే సార్ ఆ గణేష్ మూర్తి అసోసియేషన్ కలిసి ఒక రీప్రజెంటేటివ్ ఇవ్వాలి సీఎం సార్కి మా 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 వాళ్ళు చెప్పుకోవాలి మా వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి పని చేస్తారు ఇట్లాంటి లోన్ ఇవ్వండి వాళ్ళకి అండి చెప్పాలి. చాలా అంటే పేదవాళ్ళు దీన్నే నమ్ముకొని వాళ్ళు సంవత్సరం మొత్తం వేరే పని చేయకుండా ఇదే నమ్ముకొని బ్రతుకుతున్నారు ఇక్కడ కార్మికులు. ఇప్పుడు ఇది గణేష్ ఉంటుంది కదా, గణేష్ పండుగ ఉంటుంది, అది గణేష్ విగ్రహం రిపేర్ చేయడం వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఒక్క సంవత్సరం వాళ్ళు ఈయననే డిపెండ్ ఉంటారు. అంటే పండుగ మాత్రం 11 రోజులే ఉంటుంది, వీళ్ళ పని మాత్రం సంవత్సరం ఉంటుంది. ఆయన గర్ ఫ్యామిలీ నడవాలంటే ఇది దీనిలోనే డిపెండ్ ఉంటాడు మొత్తం కళాకారు. ఆయనకు మరి సపోర్ట్ ఇట్లా డబ్బులు అనుకున్నంత సంపాదించుకోలేరా? కొంతమంది సంపాదించుకున్నారు కానీ కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు 100% ఉంటాడు ఇది విగ్రహం రెడీ చేయని వాళ్ళు. కానీ కొంతమంది ఓన్ సొంతం డబ్బు పెడతారు, కొంతమంది 70% ఏం చేస్తారు అంటే అప్పు నుంచి తీసుకున్నారు, అప్పు నుంచి తీసుకొని రెడీ చేస్తారు. అట్లాంటి ఫ్యామిలీ కొంచెం డబ్బు సంపాదించలేదు, అప్పు తీసుకొని కూడా ఈ గణేష్ మూర్తులను ఇక్కడ తయారు చేసి అమ్ముదామని వస్తారు, బిజినెస్లు చేస్తారు. కానీ వాళ్ళు అంత సంపాదించుకోలేరు. గవర్నమెంట్స్ ఏమన్నా లోన్ ఇస్తే ఆ లోన్ తీసుకొని ఇటు ఇవి తయారు చేసుకుంటూ కూడా డబ్బులు కడతారు అంటారు. అవునవును. సో మీరు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి అలాగే గవర్నమెంట్కి రేవంత్ రెడ్డికి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న కార్మికులకి విగ్రహాలు తయారు చేసే కార్మికులకి కళాకారులకి వాళ్ళకి లోన్స్ ఇప్పించాలి, హెల్ప్ చేయాలి. ఇప్పుడు మన హిందూ హృదయ సమ్రాట్ ఉన్నారు, హిందూ హృదయ సమ్రాట్ చాలా మంది హిందూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి అన్నది. ఆయన చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి. ఆయన కనీసం ఒక ప్రచారం చేయాలి కి హిందూ ఫాలోవర్స్ ఉన్నారు కదా తెలంగాణ. పేరేమన్నారు? రాజాసింగ్ ఎమ్మెల్యే, హిందూ హృదయ సమ్రాట్ ఉన్నారు, ఫైర్ బ్రాండ్ హిందూ నేత ఆయన. నేనేం రిక్వెస్ట్ చేసిన అంటే ఎమ్మెల్యే సార్ మీరు వచ్చి దుల్పేట్లో ఈ గణేష్ విగ్రహం రెడీ చేయని వాళ్ళకి దగ్గర వచ్చి ఒక వీడియో పెట్టి ప్రచారం చేయాలి. ఆయన ఏమవుతుంది అంటే ప్రచారం చేస్తే హిందూ ఫాలోవర్స్ ఉంటారు కదా, ఆయన దుల్పేట్కి వస్తారు, గణేష్ తీసుకొని పోతారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎమ్మెల్యే సార్, కానీ ఎమ్మెల్యే సార్ టైం లేవు ఎమ్మెల్యే సార్కి. ఎమ్మెల్యే సార్ సొంతంగా యాత్రలు తీస్తే మాత్రం పట్టించుకుంటారు కానీ గణేషుల కోసం మిగతా పండుగల కోసం అయితే పట్టించుకోరు. ఆయన బిజీ ఉంటాడు, ఆయన భారతదేశం యాత్రలో బిజీ ఉంటాడు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఆయన, ఇక్కడ జనాల కోసం టైం లేవు. ఎలక్షన్ ఉంటే 2 నెలల కింద వస్తారు, అందరు కాలు పెట్టుకుంటారు, మాకు ఓటు చేయండి నేను ఉంటా అని చెప్తారు. మళ్ళీ ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఆయన కనిపించాడు, ఓన్లీ వీడియోలో కనిపిస్తాడు. అంటే ఇవన్నీ విషయాలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏంటి అంటే ఇవన్నీ మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే మీకు ఎలా తెలుసు? నాకు ఎలా తెలుసు అంటే నేను 20 years వాళ్ళ ఇంబడి తిరిగిన. ఆయన ఏం లేదు, ఆయన ఏం పోస్ట్ లేదు, ఆయన కార్పొరేటర్ లేదు. నేను 2005 నుంచి వాళ్ళ ఇంబడి తిరిగిన. ఆయన కార్పొరేటర్ కాదు, ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఆయనతో ఉన్నారు మీరు? ఆయన ఒక రౌడీ షీటర్ ఉన్నారు, అప్పటి నుంచి నేను తిరిగిన ఆయన ఇంబడి. 2005లో రౌడీ షీటర్ ఉన్నారు ఆయన, అప్పటి నుంచి 2025 దాకా తిరిగినా నేను. ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో ఎడిచేసిన నేను. ఎందుకంటే వాళ్ళకి రూపం చూసిన నేను ఎన్ని సంవత్సరంలో అసలు రూపం చూసిన, అందుకోసం వదిలేసిన. అసలు రూపం అంటే ఏ విధంగా? అసలు రూపం అంటే వాళ్ళు ఏమైనా చేస్తారు, వాళ్ళు సొంతం కోసం చేస్తారు, పబ్లిక్ కోసం, కార్యకర్త కోసం, పార్టీ కోసం, హిందూ ధర్మం కోసం ఏం చేయరు. వాళ్ళు ఓన్లీ సొంతం కోసమే చేస్తారు. మరి రోజు వీడియో ముందు వచ్చి మాట్లాడతారు కదా, మీరు ప్రజలకు ఇవి ఉన్నాయి, హిందువులకి ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్తారు కదా. ఇప్పుడు ఆ మీడియాలో చెప్తే, ఆ వీడియోలో చెప్తే ఏం సమస్య హల్ అవుతుంది మీకు చెప్పండి. అసలు మీకు హిందూ ధర్మం కానీ, హిందూ కార్యకర్త కానీ ఏదైనా ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో పోవాలి, జనాల్లో వెళ్ళాలి, జనాల కోసం అది పని చేయాలి. ఇప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి జిమ్ చేసి వీడియో తీస్తే ఏమవుతుంది? ఓన్లీ వీడియో తీస్తారు, ఆ గ్రౌండ్ వర్క్ చేస్తలేరు ఆయన. బస్తీ గల్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటలేరు అంటారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఇండియా సమస్య చూస్తారు, ఓన్లీ ఎట్లా చూస్తారు అంటే వీడియో తీసి, ఓన్లీ వీడియో తీస్తారు, ఏం గ్రౌండ్ లెవెల్లో వచ్చి పని చేయరు వాళ్ళు. ఫైనల్గా ఈ సమస్యలు అన్నీ తీర్చాలని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు ఎమ్మెల్యేకును గవర్నమెంట్కి? నేను ఎమ్మెల్యే సార్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యే రాజాసింగ్ హిందూ హృదయ సమ్రాట్, ఫైర్ బ్రాండ్ హిందూ నేత,
దుల్పేట్లో వచ్చి ఇక్కడనే ఉంటారు వాళ్ళు కూడా, దుల్పేట్లో వచ్చి కనీసం ఒక వీడియో కూడా తీయండి. ఈ గణేష్ చాలా మార్కెట్ డౌన్ ఉన్నాయి ఇప్పుడు దుల్పేట్లో. ఆయన వచ్చి ఇట్లాంటి ప్రచారం చేస్తే, ఆ వీడియోతోని ప్రచారం చేస్తే మొత్తం సేల్స్ పెరుగుతాయి. నేను అది రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకటి, ఇది గణేష్ విగ్రహం చేయని వాళ్ళకి సీఎం సార్కి చెప్తే, సీఎం సార్ మీ క్లోజ్ ఫ్రెండ్ అంటున్నారు, సీఎం సార్కి చెప్తే లోన్స్ 10 lakhs 20 lakhs లోన్స్ ఇవ్వండి సార్కి, సీఎం సార్కి చెప్పండి. అదే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకటి, చాలా రోడ్ డ్యామేజ్ ఉన్నాయి. గణేష్ వాళ్ళు వస్తారు, గిరాకు వస్తారు, కానీ ఆ గణేష్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నాయి. అది కూడా చూడండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ దుల్పేట లోకల్ లీడర్ యోగేష్ సింగ్ చెప్తుంది ఏంటంటే, వినాయక చవితి పండుగ వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఎమ్మెల్యే గోషామాల్కి సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ అసలు పట్టించుకోవట్లేదు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ధూల్పేట్ని పట్టించుకోవట్లేదు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, రోడ్లు మొత్తం పాడైపోయాయి. ఇంకా వర్షాకాలం అయితే ఇక బండ్లు తిరగని పరిస్థితి, పెద్ద పెద్ద వెహికల్స్ రాని పరిస్థితి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే, కార్మికులు ఎవరైతే కళాకారులు ఉన్నారో ఈ గణేష్ మూర్తులని తయారు చేసే కార్మికులు, వాళ్ళు ఇదే వినాయక చవితి 11 రోజులను నమ్ముకొని బ్రతుకుతారు. సంవత్సరం మొత్తం 365 రోజుల్లో ఈ 11 రోజుల కోసం ఏవైతే సేల్స్ జరుగుతాయో 2 నెలల ముందు, 1 నెల ముందు, అవే వాళ్ళ జీవనాధారం. సంవత్సరం మొత్తం అదే వాళ్ళ జీవనాధారం. కానీ వాళ్ళకు లోన్స్ లేవు, ఏముండవు. కొంతమంది అయితే అప్పులు తెచ్చుకుంటారు, అప్పులు తెచ్చుకొని ఈ బిజినెస్ రెడీ చేస్తారు. కానీ వాళ్ళు అనుకున్నంత రిటర్న్స్ రావు, సేల్స్ కావు. కొన్ని విగ్రహాలు సేల్ అవ్వకుండా అలానే గోదాంలో మిగిలిపోతాయి సంవత్సరం పాటు. మళ్ళీ తిరిగి వాటిని మళ్ళీ వేరే రూపకంగా తయారు చేసి మళ్ళీ అమ్దామన్నా కూడా సేల్ కాని పరిస్థితి. ఇలా లాస్లోకి వెళ్తుంటారు, అప్పులు పెరుగుతున్నాయి. గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే గవర్నమెంట్ లోన్స్ ఇస్తే వాళ్ళు బిజినెస్లు ఎప్పటిలాగానే ఇంకా బ్రహ్మాండంగా, ఇంకా బాగా గణేష్ మూర్తులను ఇంకా బాగా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది, వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా లోన్స్ ఎప్పటికప్పుడు అంటే వాటి పైన బిజినెస్ జరిగినప్పుడు ఈఎంఐ కూడా పే చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ సహాయం చేస్తే ప్రజలు కూడా ఆనందంగా, అదేవిధంగా గవర్నమెంట్ కూడా తిరిగి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునే లోకల్ లీడర్లు అంటే ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి వీళ్ళ బాధలు, కార్మికుల బాధలు చేరవేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇక ధూల్పేటలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే రోడ్లనే కాదు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకోవట్లేదు. మీడియా ముందుకు వచ్చి హిందూయిజం అని చెప్తున్నారు, అలాగే పండుగ అని చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో వాటిని పట్టించుకునే నాదుడే లేడని యోగేష్ సింగ్ అయితే చెప్తున్న పరిస్థితి. ఇంకా ఈ ధూల్పేట గురించి చెప్పుకోవాలంటే, మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తారు. ఇక మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, అటు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమైన తమిళనాడు, ఇటు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, పైన రాష్ట్రం గుజరాత్ నుంచి, ఎక్కడి నుంచో అక్కడ కొనుక్కోవడానికి ఇక్కడ కొనుగోలుదారులు వస్తారు. గణేష్ మూర్తులు ఇక్కడ అందంగా బాగా అలంకరిస్తారు, బాగా తయారు చేస్తారు, మంచి కళాకారులు ఉన్నారని అయితే చెప్తున్న పరిస్థితి. అలాగే విదేశాలకి, ఆస్ట్రేలియాకు కూడా ఇక్కడి నుంచి గణేష్ మూర్తులు తీసుకెళ్తారు కొనుక్కోనని చెప్తున్న పరిస్థితి. మరి ఇంత పేరుగాంచిన ధూల్పేట్కు సంబంధించి ఇక్కడ గణేష్ కార్మికుల పరిస్థితి, కళాకారుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని అయితే యోగేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సత్యతో రిపోర్టర్ కృష్ణబాల, హైదరాబాద్.